పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ సిబ్బంది చేత పంపిస్తున్నారు కదా సార్. వాళ్ళకి సహాయంగా ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు కూడా అది నిర్ణయం గవర్నమెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైము వీళ్ళంతా చేసింది వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుందాం చెప్పాలంటే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెన్షన్స్ ఇంటికి కూడా ఇచ్చారండి. రానోళ్ళు ఉన్నారు, ముసలమ్మతో ఉన్నారు, ఇంటికి పంపించారు. పంపించకుండా ఏం లేదండి, రానోళ్ళకి వాళ్ళకి ఇంటికి పంపించి ఇచ్చారు. సేమ్ అదే రొటేషన్ అవుతుంది, అంతే మించి ఇంకేం అవ్వదండి. ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా వాలంటరీ ప్రమేయం లేకుండా సచివాలయ సిబ్బంది చేత పంపిస్తామన్నారు. దాని మీద మీ అభిప్రాయం? పంపించవచ్చు. ఏదైనా జనాలకి ఫంక్షన్ చేయటం కావాలి, వాలంటీర్ ఇవ్వాలని ఏముంది, ఎవరైనా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ఫంక్షన్ తీసుకునేలాగా ఇంటికి వచ్చేలాగా ఉండాలి. ఏదైనా ఇప్పుడు సచివాలయ సిబ్బందితో పాటు అంటే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ దానికి సహకారాలు అందించాలిగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే వాళ్ళని కూడా తీసుకోవడం మనకి ఏదన్నా మంచిదే కదండి. మంచిదే కదండి, మంచిదే కదా. గవర్నమెంట్లో వాళ్ళని ఒక పార్టీ చేస్తున్నారు. ఓన్లీ ఫంక్షన్ ఇవ్వడం కోసమే వాలంటీర్ కాకుండా మిగతా వ్యవస్థలను కూడా వాడుకుంటున్నారు. మంచిదే కదా. వాలంటీర్ వ్యవస్థ మీద ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఉంటుందిగా. మరి వాళ్ళు స్టేట్మెంట్ అది ఇచ్చినట్టున్నారు కదా, దాని గురించి చూద్దాం. ఇంకా అనౌన్స్మెంట్ ఏంటి రాలేదు కదా వాలంటీర్ల గురించి. ఇప్పుడు పెన్షన్ అనేది సచివాలయ సిబ్బంది చేతనే పంచమన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ ఎటువంటి లేకుండా. దాని మీద మీ అభిప్రాయం? ఇది వాలంటీర్లు పెట్టడం మంచిది. జగన్ గారు కూడా అది మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇదివరకు బాగా ముసలోళ్ళు ఉండేవారు, నడవలేని ముసలోళ్ళు ఉండేవారు. ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అంటే అది చాలా మంచి పని. అది ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పింఛన్ అంటే ఏంటి, ముసలి వాళ్ళకి కదా ఇచ్చేది. ఇప్పుడు చాలామంది ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారన్నమాట, వీడియో వాళ్ళు కూడా. వాళ్ళు కూడా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు. అలా లేకుండా ముసలి వాళ్ళకి ఇవ్వడం కూడా చాలా మంచిది అది ఇంటికి వచ్చి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూడట్లా, రేట్లు పెరగడం మూలన ఎవరు కన్న కొడుకులే చూడట్లా. అటువంటి టైంలో ఇంటికి వచ్చి వాళ్ళు ఇవ్వడం అది చాలా మంచి పని. అది ఇప్పుడు సచివాలయ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లను కూడా ఉపయోగించుకోమంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? దాని గురించి గవర్నమెంట్ సంబంధించిన మనకు తెలియదు. అంటే సచివాలయ సిబ్బందే కాకుండా వీళ్ళని కూడా తీసుకోవడం వల్ల ఏమిటంటారు? వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం చెందే అవకాశం ఉంటుందంటారా? అంటే వాళ్ళ మీద ఏంటంటే నమ్మకం లేక వాళ్ళు చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు వాలంటీర్లు ఏంటంటే వాళ్ళు పెట్టారు కాబట్టి వాలంటీర్లు దాని మూలాన అంతే తప్ప వేరేది ఏం లేదు. అంటే కంపెనీ కూడా సచివాలయ సిబ్బంది చేత పంపిస్తారు. అంతకుముందు జరగలేదు, రాకముందు జరిగింది కదా. వీళ్ళు మళ్ళీ కొత్తగా రౌడీలు ఎందుకు పెట్టుకోవాలి? వాలంటీర్లు ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి. దాంట్లో క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారు. నాకు చదువు రాదు, నాకు ఎంత ఇచ్చింది అని తీసుకుంటా. ఎవరైనా లెక్క పెట్టి అయితే తాత తగ్గిందా మళ్ళీ ఇస్తాం, మళ్ళీ రాదది. వాలంటీర్ అంతా పరమ దరిద్రం నా కొడుకులు. చేయించచ్చు. చాలామంది ఉన్నారు దానికి అనుబంధంగా. ఈ అంగన్వాడీ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో పని చేయించుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా హైకోర్టు మందలించింది, ఎందుకు వీళ్ళని పెట్టావని. హైకోర్టు ఒక పంచాయతీ వ్యవస్థకు పోటీగా దీన్ని ఎందుకు తెచ్చామని మందలించింది జగన్ని. ఆయన కార్యకర్తలుగానే ఆయన రౌడీలను పెట్టుకున్నాడు తప్ప ప్రజలు ఉద్ధరించడానికి పెట్టుకోలే. ఏముందంటే ఉపయోగం చెప్పండి? నాకు లేదనే చెప్తున్నాను నేను. వాళ్ళు లేకపోయినా పని జరుగుతుంది. అదనంగా ఇంకొకటి ఎందుకు పోషించాలి? నలుగురితో పని అయ్యేటప్పుడు ఇంకా అదనంగా ఇంకొకటి ఎందుకు? వీళ్ళకేమన్నా పని ఎక్కువ అయిపోయిందా? ఇంటికాడ వచ్చి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. ఎవడు పని చేస్తున్నాడు? వాళ్ళతో పని ఎందుకు చేయించావు నువ్వు? అయినా నువ్వు కరెక్ట్గా వస్తే మిగతా వాడు వస్తాడు. చంద్రబాబు 9 వస్తాడు ఆఫీస్కి, కలెక్టర్కి ఫోన్ చేస్తాడు, వచ్చావా లేదా అని. నా కొడుకులు వస్తారా? పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ సిబ్బంది చేత పంపిస్తున్నారు కదా సార్. వాళ్ళకి సహాయంగా ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు కూడా అది నిర్ణయం గవర్నమెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైము వీళ్ళంతా చేసింది వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుందాం చెప్పాలంటే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెన్షన్స్ ఇంటికి కూడా ఇచ్చారండి. రానోళ్ళు ఉన్నారు, ముసలమ్మతో ఉన్నారు, ఇంటికి పంపించారు. పంపించకుండా ఏం లేదండి, రానోళ్ళకి వాళ్ళకి ఇంటికి పంపించి ఇచ్చారు. సేమ్ అదే రొటేషన్ అవుతుంది, అంతే మించి ఇంకేం అవ్వదండి. విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి మార్పులు చేస్తానంటున్నారు ఏడాదిలో. ఓకే, చేసే అవకాశం ఉందంటారా? చేస్తారండి. ఏమండి ఒకటి చెప్తానండి, ఒకరు తప్పు చేశాడంటే ఇంకోటి ఒప్పు చేస్తారండి. ఒకరు తప్పు ఎత్తి చూపించాలంటే ఇంకొక తప్పు చేయాలి. వీళ్ళు చేస్తేనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి గుర్తుపెట్టుకుంటారండి ప్రజలు. నువ్వు అదేగా కంటిన్యూ చేసావనుకోండి, ఇక ప్రజలేం గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన వాటి వల్ల కొంచెం బకాయిలు అనేవి ఏర్పడ్డాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందలేదు, అవన్నీ అందించాలని ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు పేర్కొన్నారు.
అవి ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికెట్లు అనేవి అందుతాయి. ఏమండి వీళ్ళు చేయాల్సిన పని మొత్తం సక్రమంగా చేస్తారండి. న్యాయంగా అందాల్సిన ప్రతి సర్టిఫికెట్లు కానీ అన్నీ కూడా అందుతాయి, అన్నీ కూడా చేస్తారనే ఆలోచన మా అందరికీ అదే ఆలోచన అండి. ఈ రోజు వరకు మేము టీడీపీకి వెళ్ళి ఈసారి మేము ఓటేసినప్పుడు ఒకటే అనుకున్నామండి, ప్రజలు ఈసారన్నా ఈ గవర్నమెంట్ మారి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలనుకున్నామండి. అదే జరిగింది, అదే జరుగుద్ది కూడా. లోకేష్ గారు కూడా ఐటీ వ్యవస్థ అంటే ఐటీ మంత్రి గారు విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము ఏడాదిలోపు అని అంటున్నారు. మంచిదే, చేసే అవకాశం ఉంది. సార్ ఐటీ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు అనేవి అవకతవకలు ఏమన్నా ఉంటే అవి ఈ ఏడాదిలో పూర్తి చేస్తాము, మెరుగైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి మార్పులు చేస్తామని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా ఒక ఏడాదిలో ఇటువంటి పనులు? ఇప్పుడే వాళ్ళు పదవిలోకి వచ్చింది, ట్రై చేయనే ఉండే కనీసం చేయడానికి ట్రై చేస్తున్నారుగా. అప్పుడే మనం క్వశ్చన్ చేసుకున్నాం చేస్తారని ఆశిస్తున్నాము. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఆయన విజన్ గురించి కానీ అంతకుముందు చూసాం మనం, ఇప్పుడు చేస్తారని ఆశిద్దాం. ఇప్పుడు లోకేష్ గారు విద్యా దీవెన వసతి దీవెనల వల్ల కొన్ని బకాయిలు అనేవి ఆగిపోయి కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి అందకుండా అలాగే ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి అందేలాగా చేయాలని ఉన్నత అధికారులకి చెప్పారు. ఇది నెరవేరుస్తున్నారంటారా? నెరవేరుస్తున్నారంటే ఆర్డర్స్ అనేది ఇచ్చారు కదా, ఇంప్లిమెంట్ అవ్వాలి కదా, అయిన తర్వాత చూడాలి. అంటే దాని మీద స్వశక్తితో ఆయన మొత్తం పోరాడతారంటారా విద్యా వ్యవస్థ మార్పుల కోసం? ఆయన కొత్తగా వచ్చారు మినిస్టర్ గారుగా, కొంచెం టైం ఇస్తే కానీ వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటనేది కానీ మన ఐడియా ఉండదు కదా. చూద్దాం, మంచి జరగాలని ఆశిద్దాం. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో మార్పు అనేది తీసుకొస్తాము ఏడాదిలోపు అని అంటున్నారు. తెచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, తీసుకొస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది చేసే ఉంది. ఎందుకంటే ముగ్గురు కూటమి అయింది కాబట్టి అవుద్ది. కేంద్రం నుండి కూడా నిధులు వస్తాయి కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కలుపుకున్నారు కదా, కేంద్రం నుండి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిధులు. నవరత్నుడు లోకేష్ గారు కూడా అంటే విద్యా దీవెన వసతి దీవెన వీటి వల్ల రానటువంటి కొన్ని నగదు ఉంది కదా, దానివల్ల కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి రాలేదు, అవి మళ్ళీ తెప్పియండి తిరిగి తిప్పియాలి అని అంటున్నారు. ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అవన్నీ నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందా? ఉంటుంది. ఏ విధంగా సార్? అంటే ఈ ఏడాదిలోనే విద్యా వ్యవస్థలో ఇంత మార్పులు చేసే అవకాశం ఉందంటారా లోకేష్ గారు? ఉంది. ఎందుకంటే కేంద్రం కలిసింది కాబట్టి కేంద్రం నుండి కొన్ని నిధులు వచ్చినా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కలిసేది కాదు కాబట్టి ఉన్న దాంట్లో చేసేవాళ్ళు అవకతవకలు. ఇప్పుడు కేంద్రంతో కూటమి అయింది కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో మార్పు అనేది తీసుకొస్తాము ఏడాదిలోపు అని అంటున్నారు. తెచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, తీసుకొస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది చేసే ఉంది. ఎందుకంటే ముగ్గురు కూటమి అయింది కాబట్టి అవుద్ది. కేంద్రం నుండి కూడా నిధులు వస్తాయి కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కలుపుకున్నారు కదా, కేంద్రం నుండి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిధులు. నవరత్నుడు లోకేష్ గారు కూడా అంటే విద్యా దీవెన వసతి దీవెన వీటి వల్ల రానటువంటి కొన్ని నగదు ఉంది కదా, దానివల్ల కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి రాలేదు, అవి మళ్ళీ తెప్పియండి తిరిగి తిప్పియాలి అని అంటున్నారు. ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అవన్నీ నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది. ఏ విధంగా సార్? అంటే ఈ ఏడాదిలోనే విద్యా వ్యవస్థలో ఇంత మార్పులు చేసే అవకాశం ఉందంటారా లోకేష్ గారు? ఉంది. ఎందుకంటే కేంద్రం కలిసింది కాబట్టి కేంద్రం నుండి కొన్ని నిధులు వచ్చినా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కలిసేది కాదు కాబట్టి ఉన్న దాంట్లో చేసేవాళ్ళు అవకతవకలు. ఇప్పుడు కేంద్రంతో కూటమి అయింది కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి.